చదవబడినటువంటి 84వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన యొక్క వాక్య ధ్యానాంశం ఏంటంటే, బిగ్గరగా కేకలు వేసినప్పుడు దేవుడు అనుగ్రహించిన విజయాలు. హల్లెలూయా. ఏదంట? బిగ్గరగా కేకలు వేసినప్పుడు దేవుడు అనుగ్రహించిన విజయాలు. కేకలు వేయట. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూడాలి, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఓకే, అక్కడ దాకా వదిలేసి నెక్స్ట్, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. బాగున్నది. ఇక్కడేమో ఎంతో ఆశపడుచున్నది, ఇక్కడ కేకలు వేయుచున్నది. బాగుంది. ఈ మధ్యలో ఒక మాట ఉంది, అది సొమ్మసిల్లుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని మందిర ఆవరణములను చూడవలనని, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. బాగుంది. అది సొమ్మసిల్లుచున్నదంట. సొమ్మసిల్లడం అంటే నీరసించిపోవడం. హల్లెలూయా. నీరసించిపోవడం. సొమ్మసిల్లడం అంటే నీరసం వచ్చేయడం కదా. సొమ్మసిల్లిపోయారు. మరి ఇక్కడ ఆశపడుచున్నది బాగున్నది, సొమ్మసిల్లుచున్నది అంటే ఆ మాట ఎందుకుంది అక్కడ? దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. ఎప్పుడు సమస్యలతో చెప్పండి. ఏంది? పెద్దగా చెప్పండి, అర్థం కాదు. ఓకే, ఎక్కువగా పనిచేసి అలిసిపోయినప్పుడు బాగుంది. ఓకే, సమస్యలు పోవడం అంటే నీరసించిపోవడం. పని ఏమీ చేయకుండా సమస్యలు పోయేది. ఇక్కడ అంటే అక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని అంటే నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. ఇప్పుడు 42వ కీర్తన తీయండి ఒకసారి. 42వ కీర్తన. అక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. హల్లెలూయా. ఇది ఆశ. నేనెప్పుడు వచ్చేదను, నేనెప్పుడు కనబడేదను. ఎవరికి? దేవునికి. ఎప్పుడు వచ్చేదని, ఎప్పుడు కనపడేదని, ఎప్పుడు వచ్చేదని, ఎప్పుడు కనపడేదని, నేను ఎప్పుడెప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది సహజంగా మనుషుల్లో ఎప్పుడు కనబడుతుందంటే, ఇలాంటి తృష్ణ, ఇలాంటి ఆశ ఇష్టమైన స్థలానికి వెళ్ళేటప్పుడు. ఎప్పుడు? ఇష్టమైన స్థలానికి వెళ్ళేటప్పుడు, ఇష్టమైన ప్లేసెస్ చూడడానికి వెళ్ళేటప్పుడు, ఇష్టమైన బంధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు. నేను ఎప్పుడెప్పుడు వెళ్ళలేదు అబ్బా, ఇంకా బయలుదేరలేదు. ఒక ఆశ, ఒక తృష్ణ.
ఇంకా మనం చెప్పుకోవాలంటే ఒక నెల రోజులు సెలవులు ఉన్నాయన్నగా హాస్టల్లో ఉన్న పిల్లలు, ఎక్కడ హాస్టల్లో ఉన్న పిల్లలు కౌంట్ డౌన్ 30 days అని రాస్తారు. నెల రోజులు సెలవులు ఉన్నాయన్న అంటే వాళ్ళ యొక్క ఎదురు చూపు, ముందర ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంకా వాళ్ళు చదవలసిన పని ఉంది, ఎగ్జామ్స్ రాయాలి. అవన్నీ పక్కన పెడితే వాళ్ళు చదువుతుంటారు, ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంటారు, ఎగ్జామ్స్ చక్కగా రాస్తుంటారు. కానీ వాళ్ళలో ఒక మనస్సు అంటే 1% 30 రోజులు ఇంకా ఇంటికి పోయే దానికి ఇక 30 రోజులు ఉంది, ఇక 29 రోజులు ఉంది, ఇక 28 రోజులు ఉంది, 27 రోజులు. ప్రతిరోజు బోర్డు మీద కౌంట్ డౌన్ 25 days, కౌంట్ డౌన్ 20 days, కౌంట్ డౌన్ 50 days, 15, కౌంట్ డౌన్ 14 days. ఇలా ప్రతిరోజు మానక రాసేవాడు ఒకడు ఉంటాడు ఖచ్చితంగా. హల్లెలూయా. బోర్డు నిద్రలేసి రెడీ అయ్యి వచ్చి క్లాసులో, హాస్టల్ నుంచి క్లాస్కి వచ్చిన తర్వాత క్లాసులో బోర్డు మీద ఖచ్చితంగా కౌంట్ డౌన్ 7 days రాస్తానే ఉంటాడు ప్రతిరోజు ఓపికతో పాపం. ఇది తృష్ణ. హల్లెలూయా. ఇది ఆశ. నేను ఎప్పుడు వెళ్ళేదను, నేను ఎప్పుడెప్పుడు వెళ్ళి మా ఇంటి దగ్గర ఉన్న మా అమ్మ నాన్న కనబడేదను, నేను ఎప్పుడెప్పుడు వెళ్ళి నా స్నేహితులతో ఆడుకునేదను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే తృష్ణ నిజముగా దేవుని పట్ల మనకు కలిగి ఉంటే ఇది మనకు వర్తిస్తుంది ఖచ్చితంగా. ఏదంట ఇది మనకు వర్తిస్తుంది. నేనెప్పుడు వెళ్ళేదను, నేనెప్పుడు దేవునికి కనబడేదను, జీవము గల దేవుని సన్నిధిలో నేనెప్పుడు కనబడేదను. ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. హల్లెలూయా. ఇది బాగుంది. ఇక్కడ యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఆశపడుచున్నది ఓకే, సొమ్మసిల్లుచున్నదంట అంటే నీరసం వచ్చేస్తుంది. పోయి ఎందుకు అంటే హల్లెలూయా. ఇక్కడేందా జాగ్రత్తగా దేవుడు తెలియజేసే మాట. ఒక ఫ్యామిలీలో 5 మంది ఉన్నారు. ఒక ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? 5 మంది ఉన్నారు. 5 మంది ఆదివారం రోజు ఆరాధనకి రావాలి, ఖచ్చితంగా రావాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు 5 మందిలో అందరూ రెడీ అవుతూ ఉంటారు. ఒకరికి ఎక్కువ ఆశ ఉంది. ఏమని? నేను త్వరగా వెళ్ళాలి, నేను వెళ్ళి దేవుని సన్నిధిలో కనబడాలి, నేను వెళ్ళి దేవుని ఆరాధన చేయాలి, నేను వెళ్ళి దేవుని సన్నిధిలో పాట పాడాలి, నేను త్వరగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని సన్నిధిలో దేవునికి కనబడాలి అని ఆశ, ఎంతో తృష్ణ ఒకరికి ఉంటది. మిగతా 4 చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నేనెంతో ఆశపడుచున్నాను, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. ఈ ఆశ ఎక్కువైపోతా ఉంది. నేను ఎప్పుడెప్పుడు వెళ్ళాలి. ఈ 4 చేసే ఆలస్యాన్ని బట్టి నీరసం వచ్చేస్తుంది, సొమ్మసిల్లిపో. హల్లెలూయా. ఆశమో పీక్ స్థాయిలో ఉంటది, అత్యధికమైన స్థాయిలో ఉంటది ఆశ. నేను వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆవరణంలోకి నేను వెళ్ళాలి, దేవుని ఆలయంలోకి నేను వెళ్ళాలి అన్నటువంటి ఆశ హృదయంలో ఉంది.
ప్రాణం ఆశపడుతుందట, అది సొమ్మసిల్లిపోతుంది. ఎందుకు అంటే ఈ మిగతా నలుగురు చేసే ఆలస్యాన్ని బట్టి. పోదుండా ఏం చేయాలి, పోయా పాటలు పాడుతూ ఉంటారు. ఇంకా అసలు పాట ఎన్ని గంటలకు వస్తున్నాడు తెలిసి ఇక. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. వింటున్నారా? వింటున్నారు లేదా? పాస్టర్ ఎన్ని గంటలకు వస్తున్నాడు తెలుసా? 10:30 అయిపోతుంది వచ్చే లోపల. ఎందుకని? ఎందుకు లేటుగా వస్తున్నాడు? ఇంకో దగ్గర చూసుకొని రావాలా, అది మనకు అవకాశం. సహజంగా దేవునికి మహిమ కలుగునుగా. అంటే ప్రియమైన దేవుని బిడ్డరా, వాక్య విధానాన్ని బట్టి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది, అది సొమ్మసిల్లుచున్నది అన్నాడు. వెంటనే దాన్ని ఇప్పుడు మనం వివరించుకుంటాము. ఎంతో ఆశపడుతుంది, వెంటనే సొమ్మసిల్లిపోవడం ఏంది? నిజంగా ఆశ కలిగిన వాళ్ళు వారి ప్రాణం ఖచ్చితంగా ఆలస్యం అవుతుందంటే సొమ్మసిల్లిపోద్ది, అంతే. నీరసం వచ్చేస్తుంది. అయ్యో, నేను త్వరగా వెళ్ళాలనుకుంటే, నేను తొందరగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికి కనబడాలనుకుంటే, ఇదిగో వీళ్ళ వల్ల నాకు లేట్ అయిపోతుంది, వీళ్ళ వల్ల నాకు మా ఇంట్లో వీళ్ళ వల్ల నాకు లేట్ అయిపోతుంది. దేవునికి మహిమ కలుగునగా. అప్పుడు ఎవరి ప్రాణమైతే ఆశపడుతుంటుందో వారి ప్రాణం ఖచ్చితంగా సొమ్మసిల్లిపోద్ది. ఎప్పుడు? ఆలస్యమైనప్పుడు. దేవుని సన్నిధికి రావాలనే ఆశ ఎక్కువగా ఉంటే, ఎంతో ఆశ ఉంటే, వాళ్ళు లేట్ అయితే వాళ్ళ ప్రాణం సొమ్మసిల్లిపోద్ది, ఎక్కువ బాధపడిపోద్ది, అంతే. నీరసం వచ్చేస్తారు. అది దీని అర్థం. హల్లెలూయా. చూడండి, అక్కడ యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. హృదయము శరీరము ఆనందం ఏం చేస్తున్నాయంట? అది ఎప్పుడు జరుగుతుంది? దగ్గరికి వచ్చే కొంది నేను ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను ఎప్పుడెప్పుడు దేవుని మందిరంలో నేను మోకరించాలా, నేను ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో దేవుని కనబడాలా అన్నటువంటి ఆశ పెరిగే కొంది హృదయము శరీరం ఏం చేస్తాయంట? ఆనందముతో కేకలు వేస్తాయంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా, దేవునికి ఘనత కలుగునగా. నిజంగా మనకి ఇష్టమైన ప్లేసులకు మనం వెళ్ళేటప్పుడు, మనం ఆనందించే స్థలాలకు మనం వెళ్ళేటప్పుడు మనకు తెలియకుండానే మన హృదయంలో హల్లెలూయా ఆనందము పొంగిపోతుంటది. ఆనందం ఏం చేస్తుంటది? పొంగిపోతుంటది. అది పొంగినప్పుడు అది ఇలా మన మొహంలో నుంచి బయటికి కనబడుతుంది. హల్లెలూయా. ఆనందం హృదయంలో పొంగింది అనుకోండి, పొంగడం అంటే మనకు తెలిసిందండి. పొంగడం అంటే ఏంది? ఏం పొంగుతాయి? పాలు పొంగుతాయి. చెప్పండి, ఏం పొంగుతాయి? పాలు పొంగుతాయి. ఓకే. అన్నం పొంగుతుంది, అది చెప్పండి. హల్లెలూయా. పాలు పొంగి ఎక్కడ పోతాయి? పొయ్యిలో పోతాయి, పొయ్యి ఆరిపోతాయి. అన్నం పొంగినా కూడా పొయ్యిలో. కానీ హృదయములో ఆనందం పొంగితే అది ముఖములో నుంచి బయటకు కనబడుతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగా. కొన్ని విషయాలు మనకు గుర్తొచ్చినప్పుడు ఆనందకరమైన విషయాలు, సంతోషకరమైన విషయాలు హృదయములో మనకు అవి గుర్తొచ్చినప్పుడు ముఖంలో నవ్వు వస్తుంది. కొన్నిసార్లు తెలియకుండానే మనం ఆనందపడిపోతా ఉంటాం, నవ్వుకుంటా ఉంటాం. అప్పుడు ఏమి నవ్వుతున్నాం అంటే దానికి కారణం ఉండదు. ఏం నవ్వుతున్నాం అంటే దానికి కారణం ఉండదు. ఎందుకంటే ఏదో
ఆనందకరమైన ఆహ్లాదకరమైన విషయాలు హృదయంలో అవి అలా కదిలేటప్పుడు అవి ముఖంలో అవి ఎక్స్ప్రెషన్ బయటికి కనపడతాయి. హల్లెలూయా. కాబట్టి దగ్గరకు వచ్చే కొన్ని ఎలాగంట దగ్గరకు వచ్చే కొన్ని చూడు, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఆ కేకలు ఎంత పెద్ద కేకలు అవి! ఏంటంటే వేసేది హృదయము శరీరము. ఇక్కడ ఏం పని చేయట్లేదు చెప్పండి? ఏం పని చేయట్లేదు? నోరు పని చేస్తే సౌండ్ వస్తుంది. హృదయము శరీరం కేకలేస్తున్నాయంట. దేవునికి మహిమ కలుగునుగా. హృదయము శరీరం కేకలేస్తున్నాయి ఆనందముతో కేక. కానీ సౌండ్ లేదు. ఇక్కడ ఏం లేదు, సౌండ్ లేదు. కానీ వాటికి అవి పనిచేసేస్తా ఉన్నాయి. వాటికి అవి ఫార్వర్డ్ గా ప్రియమైన దేవుని బిడ్డలారా ముందుకు వెళ్ళిపోతారు. ఎప్పుడంటది జీవము గల దేవుణ్ణి దర్శించుటకు ఆయన మందిర ఆవరణములోనికి వచ్చేటప్పుడు జీవము గల దేవుణ్ణి దర్శించుటకంట హృదయము శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. కేకలు వేయచ్చు. కాబట్టి కేకలు వేయుట. హల్లెలూయా. ఏం వేయుట? కేకలు వేయుట. కేకలు కేకలు సహజంగా కేకలు వేయడం అంటే ఏంది? చాలా మంది కేకలు వేస్తుంటే మనం ఏమంటాం? భలే వేస్తున్నారు కేకలు అంటామా? వాళ్ళకి ఏం పిచ్చా లేకపోతే అంటాం. ఎప్పుడు అది పిచ్చిగా కొంతమంది బయట గందరగోళంగా అరుస్తాం, కొంతమంది కావాలని అరుస్తాం, కొంతమంది ఒక బ్యాచ్గా ఒక గ్రూప్ గా చేరి ఓ అని అరుస్తూ ఉంటారు. అది చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది. అలా అరిసే వాళ్ళకి బాగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కావాలని అరుస్తున్నారు కదా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అనవసరమైన కేకల గురించి ఇక్కడ చెప్పట్లేదు. కానీ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి కనపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ వేసే కేకలు. హల్లెలూయా. అలా కేకలు వేసినప్పుడు, బిగ్గరగా కేకలు వేసినప్పుడు దేవుడు వారికి ఏమిచ్చాడంట? విజయాలు ఇచ్చాడు. హల్లెలూయా. విజయాలు ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో కేకలు వేసినప్పుడు వచ్చిన విజయాలు, కేకలు వేసినప్పుడు విజయాలు వచ్చాయి. మామూలు విజయాలుగా. కానీ ఆ కేకలు వాళ్ళు వెర్రితో పిచ్చితో వేసిన కేకలు కాదు. దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో, దేవుని కొరకై వేయబడ్డ కేకలు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో వినిపించే కేకలు ఎంతో ప్రయోజనకరమైనవి. ఆమేన్. దేవుని సన్నిధిలో వినిపించే కేకలు ఎంతో ప్రయోజనకరమైనవి. మీకు తెలుసా, మనం ఆరాధన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆవరింపుతో పెద్దగా అరిసి కేకలు వేస్తూ ఆరాధిస్తూ ఉంటాం. అప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మొదటి నుంచి కూడా జరిగేటువంటి ఒక క్రమము. సో ఇలాంటివి మామూలు సహజంగా ఇలా కేకలు వేసినప్పుడు చాలా మందికి అది నచ్చదు. ఈవెన్ మందిరంలో ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి నచ్చదు. ఎందుకంటే వాళ్ళు కేకలు వేయలేరు, వేసే వాళ్ళని వేయనీయరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కేకలు వేయుట అంటే దేవునికి మహిమకరంగా కేకలు వేసినప్పుడు అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. అలా కేకలు వేయడం అంటే ఏదో పిచ్చి వచ్చినట్టు అరిసేది కాదు. సహజంగా ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకున్నాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం దగ్గర నుంచి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయక ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా. ఇది ఎక్కడ జరిగిన సందర్భం? ఇది ఏ పట్టణం? అది యెరికో పట్టణం. ఏనండి, హల్లెలూయా. ఏ పట్టణం? యెరికో పట్టణం. యెరికో పట్టణం మీదకి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినప్పుడు యెరికో పట్టణం గుండా దాన్ని దాటుకొని అవతలకి వెళ్ళాలి సహజంగా. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే యెరికోని జయించి అవతలకి వెళ్ళాలి. సో యెరికో రాజు యెరికో పట్టణం చుట్టూ ఓ పటిష్టమైనటువంటి ప్రాకారాన్ని నిర్మించున్నారు. ఎలాంటి ప్రాకారం అంటే అది సహజంగా మనం మొదటి నుంచి వింటున్న మాట అయితే ఇటు 2 రథాలు, ఇటు 2 రథాలు, మధ్యలో ఒక ఇల్లు. అంత పెద్ద ప్రాకారం అంటది వాడ. నాకు తెలిసింది ఇటు 2 రథాలు, ఇటు 2 రథాలు, మధ్యలో ఒక ఇల్లు అంటే పెద్ద పెద్ద హైవే, పెద్ద బ్రిడ్జెస్ ఉంటాయి కదా, అలాంటి ప్రాకారం నియమించబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అది మనం వింటుంది సహజంగా. కానీ ఇప్పుడు మళ్ళా కొత్తగా వెలుగులోకి వచ్చిన మాటలు ఏంటంటే ఇంకా పెద్దదంట, ఇంకా పెద్దది, ఇంకా దాదాపు కొన్ని రథాలు, ఇటువైపు ఇటు నుంచి ఒక 3, ఇటు నుంచి ఒక 3, మధ్యలో ఇల్లు అన్నటువంటి మాటలు కూడా వినబడతా ఉన్నాయి. సో అంత పెద్ద ప్రాకారం వాళ్ళు యెరికో పట్టణం చుట్టూ పటిష్టంగా నిర్మించుకొని వాళ్ళు ఏం చేశారంటే మెయిన్ గేట్ మూసేశారు. ఆ ప్రాకారం లోపలికి ఎవరు పోకూడదు, లోపల నుంచి ఎవరు బయటికి రాకూడదు. చాలా పటిష్టంగా ఉంది పరిస్థితి. ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు, బయటికి రానట్టు లేదు. ఇలాంటి సమయంలో దేవుడు యెహోషువతో చెప్పిన విషయం ఏంటంటే యెరికో పట్టణాన్ని నేను మీ చేతికి నిశ్చయముగా అప్పగించబోతున్నాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయాలా అంటే 7 రోజులు, ఎన్ని రోజులు? 7 రోజులు తీసుకోండి. మొదటి 6 రోజులు ఒక్కొక్క రోజు ఆ పట్టణం చుట్టూ ఒకసారి తిరగాల. ఒక్కొక్క రోజు ఒకసారి తిరగాల. ఎన్ని రోజులు తిరగాలి? 6 రోజులు తిరగాల. ఎన్ని రోజులు? 6 రోజులు ఒక్కొక్క రోజు ఒకసారి పట్టణం చుట్టూ తిరగాలి. మౌనంగా తిరగాల. ఏ మాత్రం మాట్లాడకూడదు. మౌనంగా, నోరు మెదపకూడదు, కాముగా తిరగాల. మొదటి 6 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి చొప్పున ఎన్నిసార్లు అయినాయి? 6 సార్లు అయినాయి 6 రోజులు. ఇప్పుడు 7వ రోజు ఏం చేయాలంటే 6 సార్లు మౌనంగా తిరగాల. 7వ రోజు ఎన్నిసార్లు తిరగాల? 6 సార్లు. 6 రోజులు ఎన్నిసార్లు తిరిగారు? 6 సార్లు తిరిగారు. 7వ రోజు ఫస్ట్ 6 సార్లు తిరిగారు. 7వసారి తిరిగేటప్పుడు అంటే 7వ రోజు 7 సార్లు తిరగాల. 7వసారి తిరిగేటప్పుడు
తిరగాల అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా మనం ఒక క్వశ్చన్ వేసుకుందాం. యెరికో పట్టణం చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు తిరిగారు? ఎన్నిసార్లు తిరిగారు? 13 సార్లు తిరిగారు. ఎన్నిసార్లు? 13 సార్లు. 6 రోజులు 6 సార్లు, 7వ రోజు 7 సార్లు. దేవునికి మహిమ కలుగునుగా, దేవుని ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే 13 సార్లు తిరిగారు కదా, ఇందులో 12 సార్లు నోటి మీద ఏలేసుకొని తిరిగారు. హల్లెలూయా. నోటి మీద వేలేసుకొని తిరిగారు, నోరు మెదపల. ఎందుకు అంటే నోరు తెరిచారనుకో, దేవునికి మహిమ కలుగును కాదు. వారి నోట్లో నుంచి వచ్చే మాటలేంది? అవిశ్వాసంతో కూడిన మాటలే. ఆ ప్రాకారం చుట్టూ తిరుగుతూ ఇదే పడేదే, ఇది పడుతుందా, మనం వృధాగా తిరగటం వేస్ట్, వృధాగా తిరగటం, ఇయే మాటలు కదా మన నోట్లో నుంచి వచ్చారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాదు. విశ్వాసంతో మాట్లాడుతూ తిరిగితే ఓకే, నోరు తెరవచ్చు. కానీ దేవునికి తెలుసు, వాళ్ళుగా నోరు తెరిస్తే అంతా నెగిటివ్ టాకింగ్ అంతే. ఇది పడదు, ఇది వేస్ట్, దండగా మనం తిరిగి కూడా దండగా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మనం వింటూ ఉంటాం కదా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కువగా నెగిటివ్ మాటలే మాట్లాడుతూ ఉంటాం. ఏ మాటలు? నెగిటివ్ అంటే అనానుకూలమైనవి, ప్రతికూలమైనవి కాకుండా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అనానుకూలమైనటివి అంటే అది జరగదు, అది అవ్వదు, అదంతే, ఇంకదంతే. దేవునికి మహిమ కలుగునుగా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి మనం అలా మాట్లాడతామనే దేవుడు నిజంగా మనం ఎప్పుడు కూడా, అంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు అని చెప్తాడు. అందుకే 12 సార్లు నోటి మీద వేలేసుకొని తిరగమన్నాడు. నోరే మెదపొద్దు అన్నాడు, నోరే కదిలించద్దు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ఎందుకంటే వచ్చే డౌట్ అల్లా ఆడ ఓపెన్ చేస్తామంతే. ఒక డౌట్ వచ్చిందంటే ఇది ఎలాంటిది, ఈ డౌట్ అని ఆలోచన కూడా ఉండదు. అది జరుగుతుందా, దండగా వేస్ట్ అనేస్తాం సింపుల్ గా. సో అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, మీరు మౌనంగా తిరగండి, కానీ 7వ రోజు 7వసారి తిరుగుతారే, అప్పుడు మాత్రం నోరు తెరవండి. నోరు తెరిచి ఏదేదో మాట్లాడడానికి కాదు, లేకపోతే ఏవేవో కబుర్లు చెప్పుకోవడానికి కాదు. ఎందుకు నోరు తెరవాలంటే దేవుణ్ణి స్తుతించడానికి. హల్లెలూయా, దేవుణ్ణి స్తుతించడానికి మాత్రమే నోరు తెరవండి. ఇంకెందుకు తెరవద్దారు? అప్పుడు ఆడ జరిగిన సంగతి మనం చదువుకున్నాం కదా, చదవండి ఒకసారి. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్పాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొని వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ, ఎద్దులను, గొర్రెలను, గాడిదలను, ఆ పట్టణములోని సమస్తమును కత్తివాత సంహరించిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ పట్టణం పట్టుకోవడానికి ఏం చేశారంటే, వాళ్ళు ఏం చేశారు?
సందర్భాన్ని బట్టి చెప్పండి, అంశాన్ని బట్టి చెప్పండి. ఏం చేశారు? కేకలు వేశారు. ఏం చేశారు? కేకలు వేశారు. తిక్కరగా. ఎలా వేశారంట? ఆర్భాటముగా, ప్రజలందరూ ఆర్భాటముగా కేకలు వేయక ప్రాకారము కూలెను. ప్రాకారము కూలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఆ పట్టణ ప్రాకారాన్ని కోల్చడానికి కేకలు వేశారంట. కేకలు వేశారు. ఎలా ఈ ఆర్భాటమైన కేకలు అంటే దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి పైకెత్తుతూ, దేవుణ్ణి మహిమపరుస్తూ వేసిన కేకలు. అద్భుతంగా పట్టణ ప్రాకారం కూలిపోయిందంట. అట్లాగే అది చిన్న ప్రాకారం కాదు. దాన్ని కోల్చడానికి వాళ్ళు ఒకవేళ 7 రోజులు వాళ్ళు దాని పడి గడ్డపారలు, గొడ్డళ్ళు, ఇంకా రకరకాల ఆయుధాలు ఎత్తుకొని దాన్ని పొడిసి పగలగొట్టి ప్రయత్నం చేసినా ఒక్క అంచు కూడా కదిలించి ఉండలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అంత పటిష్టమైన ప్రాకారం అది, అంత పటిష్టమైన గోడ. అయితే కేకల చేత కూల్చివేశారంట. దేంతో అంట? కేకలు వేయడం చేత కూల్చివేశారంటే కూలిపోయింది. హఠాత్తుగా అలాగే ఒక్కసారిగా పేలిపోయినట్టుగా కూలిపోయిందంతే. అప్పుడు చాలా సింపుల్ గా అందరూ కూడా ఆ ప్రాకారం ఎక్కి లోపలికి వెళ్ళి పట్టణాన్ని పట్టుకున్నారు. దేవునికి మహిమ కలుగునగా, దేవుని ఘనత కలుగునగా పట్టణాన్ని చాలా సింపుల్ గా పట్టుకున్నారు. సో కాబట్టి కేకలు వేసినప్పుడు, ఎప్పుడన్నా కేకలు వేసినప్పుడు, ఆర్భాటముగా కేకలు వేసినప్పుడు అద్భుతంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆ పట్టణాన్ని వారి చేతికి అప్పగించేసాడంతే. చాలా సింపుల్ గా వాళ్ళ చేతికి మట్టి అవ్వకుండా, వాళ్ళ చేతికి గాయాలు అవ్వకుండా, వాళ్ళ చేతికి నిత్తులు లేకుండా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. నిజంగా ఒక గోడని కొట్టి పడదోయాలంటే మామూలు విషయం కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. చేతులు భయంకరంగా సిద్ధులు రేగిపోతాయి, పుండ్లైపోతాయి. కానీ సింపుల్ గా కూలిపోయిందంటే ప్రాకారం. ఎలా కూలిపోయిందంట? సింపుల్ గా కూలిపోయిందంట. ప్రియమైన దేవుని బిడ్డలు, కేకలు వేయడం ద్వారా దేవుడు అద్భుతంగా చేసినటువంటి హల్లెలూయా ఆశ్చర్యకారం. చూడండి, మరొక దగ్గర న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. నేనును నాతో ఉన్నవారందరూ బోరలను ఊదినప్పుడు మీరును దండుపాలెం అంతటా చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకును గిద్దోనుకును విజయము అని కేకలు వేయవలెను అని చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ చూడండి, ఇక్కడ గిద్దోను చెప్తా ఉన్నాడు ప్రజలకి. ఏమని చెప్తున్నాడంటే, నేను బోరను ఊదినప్పుడు మీరు కూడా బోర ఊదండి, యెహోవాకు గిద్దోనికి జయమని చెప్పి కేకలు వేయండి సార్. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, పన్నెండవ వచనం చదువుకున్నాం. మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పు వారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండేది. వారి ఒంటెలు
సముద్ర తీరమందున్న ఇసుక రేణువుల వలె లెక్కలేనివై ఉండెను. గిద్దోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను. ఎట్లనగా, నేనొక కలగంటిని, అదేమనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దొడ్డులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాన్ని పడగొట్టి తల క్రిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు వారు మిడతల వలె, అంటే దాదాపు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని వందల వేల మిడతలు ఒక్కసారిగా ఒక దగ్గర వాళ్తే ఎట్లుంటది, ఆ విధంగా ఉన్నారండి జనాలు. మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పు వారు. అసలు అంటే వీళ్ళు ఎందుకు వచ్చారు? ఇశ్రాయేలు ప్రజల్ని చంపడానికి, వాళ్ళని ఆ నాశనం చేయడానికి వచ్చారు. మిడతల వల్ల విస్తరించున్నారంట. వాళ్ళ ఒంటిలు ఎలా ఉన్నాయంట? సముద్ర తీరానుండే ఇసుక రేణువుల వలె ఉన్నాయంట. వాళ్ళ ఒంటిలేమో ఇసుక రేణువుల వలె ఉన్నాయి, మనుషులేమో మిడతల వలె. అంటే అంత గొప్ప జనులు చాలా పెద్ద సంఖ్యలో వచ్చి మోకరించి ఉన్నారు, ఆడ పడి ఉన్నారంట. అయితే వారిలో ఒకడికి ఒక కళ వచ్చింది. ఏం కళ వచ్చిందంటే, ఒక యవల రొట్టె, ఒక పెద్ద యవల రొట్టె మిద్యానీయుల గుడారం మీద పడి ఆ గుడారాన్ని ఏం చేసిందంట? పడగొట్టేసిందంట. దొల్లుకుంటా వచ్చి ఒక రొట్టె. అది ఆ చెలిగాడికి, అంటే వాళ్ళ స్నేహితుడికి చెప్తా ఉన్నాడు, ఒరే రాత్రి నాకు కళ వచ్చింది. అది ఏం కళ అంటే, ఇదిగో ఒక యవల రొట్టె మిద్యానీయులు గుడారంలోకి వచ్చి ఆ గుడారాన్ని పడగొట్టేసి దొల్లుకుంటా వచ్చి దాన్ని తలకిందులుగా చేసింది అని చెప్పాడు. అప్పుడు అతడు అన్నాడు, ఆ యవల రొట్టె ఎవరో కాదు, గిద్యోను అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గిద్యోను అన్నాడు. అలా వాళ్ళు చెప్పుకుంటా ఉంటే ఆ మాటలు ఎవరు విన్నారు? గిద్యోను విన్నాడు. ఎవరు విన్నారు? గిద్యోను విన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇక్కడ ఎంతమంది ఉన్నారంట? లెక్కకు విస్తారమైన వాళ్ళు మిడతల వలె విస్తరించున్నారంట. వాళ్ళ ఒంటిలే సముద్రం ఒడ్డున ఇసుక రేణువుల వలె ఉన్నాయంట. సో మామూలుగా సాధ్యంగా అంతమంది జనాలను చూస్తే ఎట్లుంటది? చాలా భయం వేస్తుంది. హల్లెలూయా. అయితే దేవుడు పిలిచాడు, పరాక్రమము గల బలాఢ్యుడా రా, నీవు ఇశ్రాయేలు పక్షముగా యుద్ధానికి పోవాలరా. ఓ నాయన, నాకు అసలే భయం, నేను ఏం చేస్తున్నాను, దాంకో ఉన్నాను, నన్ను పిలుస్తున్నావేన్నా, రావయ్యా, నువ్వు మామూలు వ్యక్తివి కదా, రా అన్నాడు దేవుడు. హల్లెలూయా. వచ్చాడు. అయితే సరే, ఇప్పుడు ఆ మిద్యానీయుల మీదకి, అమాలేకీయుల మీదకి పాడడానికి 12,000 మంది బయలుదేరారు. ఫస్ట్ ఎంతమంది? 12,000 మంది బయలుదేరారు. అయితే దేవుడు అన్నాడు, అయ్యో 12,000 మంది అంటే మామూలు విషయం కాదు, అంతమంది అవసరమే లేదు అన్నాడు. ఆడెంతమంది ఉన్నారు? విస్తారమైన లెక్క, లక్షల మంది ఉన్నారు ఆడ, మిడతల వలె. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే 12,000 మంది అంతమంది ఎందుకు, అవసరమే లేదన్నాడు. 2,000 మంది ఆగిపోయారంట. ఎంతమంది? 2,000 మంది ఆగిపోయారు. సరే, ఆ 2,000 మంది ఆగిపోయారు. ఎలాగంటే వాళ్ళకి ఒక పరీక్ష పెడతారు. వాళ్ళు ఆగిపోయారు. తర్వాత ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. ఈ 10,000 మంది కూడా అవసరం లేదు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ 10,000 మంది కూడా అవసరం లేదు, వీళ్ళందరినీ ఇదిగో ఆ నది, ఆ వాగు దగ్గరికి తీసుకొని పోయి అక్కడ ఆపు, నీళ్లు తాగమని చెప్పు. ఎవరైతే కుక్కలాగా నీళ్లు తాగుతారో వాళ్ళని సెలెక్ట్ చేయి, మిగతా వాళ్ళని ఇంటికి పంపించేసి.
హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, గిద్దోని ఈ 10,000 మందిని ఒక నీళ్ళ దగ్గరికి తీసుకొని వచ్చి నీళ్ళు తాగమని. అక్కడ 9,700 మంది సాధారణంగా నీళ్ళు తాగుతారు. 300 మంది మాత్రం కుక్కలాగా గతికి నీళ్ళు తాగుతారు. ఇప్పుడు ఈ 9,700 మందిని ఏం చేశారు? ఇంటికి పంపించేశారు. మొత్తం ఇంటికి ఎంతమంది వెళ్ళిపోయారు? 11,700 మంది. అక్కడ 2,000 మంది, ఇక్కడ 9,700 మంది. 12,000 మందిలో 11,700 మంది మైనస్ అయితే 300 మందిని తీసుకొని బయలుదేరతారు దానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, అనవసరమైన వాళ్ళు ఎంతమంది ఉన్నా వేస్ట్, గట్టిగా ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది అయినా చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఇది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 12,000 మంది బయలుదేరటం ఏంది, 300 మంది ఆ యుద్ధానికి వెళ్ళడం ఏంది? ఈ 300 మందికి ఏం చేస్తారు? ఏం చేయాలి వీళ్ళు? ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తే చాలు? ఏం చేస్తే చాలు? కేకలేస్తే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా అరిస్తే చాలు. ఏమని? స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ, గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గట్టిగా అరిస్తే చాలు. ఇంకెళ్ళు కత్తులు ఎత్తుకొని ఇస్తాను బాబాయ్. అయితే ఈ 300 మంది అంట కొండలల్లా ఒక్కొక్కరు ఒక్కొక్క కొండ ఎత్తుకున్నారంట. ఒక్కొక్కరు ఒక్కొక్క కొండ ఎత్తుకున్నారంట. బోర్లు ఎత్తుకున్నారు. వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, ఇప్పుడు అక్కడి నుంచి అది ఇప్పుడు ఆపేవు కదా. నేను నాతో ఉన్న వారందరూ బోరలను ఊదినప్పుడు మీరును దండుపాలెం అంతటి చుట్టూ బోరలను ఊదుచు యెహోవాకును గిద్దోనుకును విజయము అని కేకలు వేయమని చెప్పెను. అట్లు నడి జాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మంది దండుపాలెమును కొట్టుకొనిన కొట్ట కొనకు పోయి బోరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగలగొట్టిరి. అట్లు ఆ 3 గుంపుల వారు బోరలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతిలో ఉన్న దివిటీలను కుడి చేతులలో ఊదుటకు బోరలను పట్టుకొని యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము అని కేకలు వేసిరి. వారిలో ప్రతి వాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోయిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. గిద్దోనులో ఎంతమంది వెళ్ళారు? 300 మంది వెళ్ళారు. ఒక పక్క 100 మంది, ఇంకొక పక్క 100 మంది, ఇంకొక పక్క 3 గుంపులుగా విడిపోయారు. వారి చేతిలో కొండలు పట్టుకున్నారు, దివిటీలు, బోరలు. కొండ పగలు కొట్టారు, బోర ఊదారు, దివిటి వెలిగించారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మిడతల వలె విస్తరించి ఉన్న సైన్యాలు భయముతో కేకలు వేసుకుంటూ పారిపోయారన్న. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. వీళ్ళు కొండ పగలగొట్టినప్పుడు బాంబులు పేలినట్టు సౌండ్ వచ్చినారు. హల్లెలూయా. వీళ్ళేం పగలగొట్టారు? కొండ పగలగొట్టారు. జస్ట్ కొండ పగలగొడితే ఎంత సౌండ్ వస్తుంది? తుప్పు అంటది, అంతే కదా. ఒక కొండని
అలా ఎత్తి ఇట్లా వదిలితే జబ్బు పడ్డది, అంది కదా. కానీ వారికి వినపడ్డ సౌండ్ వేరు. ఏడ పగల కొట్టిందేమో కొండే, కానీ బాంబులు పేరినంత సౌండ్ వాళ్ళకి వినపడ్డది. ఈ కేకలు, యెహోవా ఖడ్గము, గిద్దోను ఖడ్గము, యెహోవాకు గిద్దోనుకు విజయము అనే కేకలు వేయిస్తూ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెక్కకు విస్తారమైనటువంటి మిడతల వలె ఆవరించి ఉన్న సైన్యము భయముతో పారిపోయారంట. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. దేవుని బిడ్డలారా, కాబట్టి కేకలు వేయగా, ఏమేగా కేకలు వేయగా ఎరుకో గోడలు కూలిపోయాయి. కేకలు వేయగా మిథ్యానీయులు, అమాలేకీయులు పారిపోయారంటే వాళ్ళు కొట్టేసుకున్నారంట. వాళ్ళకి అర్థం కాల, వాళ్ళు కొట్టేసుకున్నారంట, ఒకరినొకరు కొట్టేసుకున్నారు. అంత భయంకరమైన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. చూద్దాం చివరగా మరొక వచ్చినాడు మనం చూద్దాం. లోకాసు వార్త 19వ అధ్యాయము 40వ వచనం. లోకాసు వార్త 19వ అధ్యాయము 40వ వచనం. ఆయన వారిని చూచి, వీరు ఓరకుండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని. చాలు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. ఇక్కడ చూడండి, అక్కడ 38వ వచనం. ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానము, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూసిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దంతో దేవుని స్తోత్రము చేయసాగి, ఆ సమూహములో ఉన్న కొందరు పరిచయులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, ఆయన సిలువ వేయబడక మునుపు గాడిద మీద ఆయన ఎక్కి వస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ఆయన ఏం చేస్తా ఉన్నారు? స్తుతిస్తా ఉన్నారు, గణపరుస్తారు, స్తోత్రం చేస్తున్నారు. అంటే ఎలాగా? బిగ్గరగా అరుస్తూ స్తోత్రం చేస్తా ఉన్నారు, పెద్ద పెద్దగా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. హోసన్నా హోసన్నా హోసన్నా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం అని పెద్ద పెద్దగా అరుస్తూ దేవుని స్తుతిస్తుంటే కొంతమంది పరిచయులు, శాస్త్రులు వచ్చి బోధకుడా వీళ్ళని గద్దించన్నాడు. గద్దించని చెప్పారు. గద్దించడానికి వాళ్ళు ఏం చేశారు? ఏం చేస్తున్నారు? వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. దేవుణ్ణి స్తుతిస్తున్న వారిని గద్దించమని చెప్తున్నారు. అప్పుడు ఆయన అన్నాడు, వీళ్ళు గాను ఓరకుంటే, వీళ్ళు గాను మౌనంగా ఉంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయం మనకు తెలిసి చాలా సార్లు మనం విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు వాళ్ళు ఇంకేం మాట్లాడలేదంట. ఎవరు? కంప్లైంట్ చేయడానికి వచ్చిన వాళ్ళు. అరవద్దని చెప్పయ్యా. ఇది చాలా మంది కూడా చెప్తాడు, ఎందుకయ్యా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు, ఏం చిన్నగా చేసుకోలేరు ప్రార్థన చిన్నగా చేసుకోవచ్చు కదా, ఏం చిన్నగా చేస్తే దేవుడు వినడా? హల్లెలూయా. మనం వినే మాట, ఇదిగో పలానోళ్ళు వస్తారు, అసలు సౌండే ఉండదు. ఇదిగో పలానోళ్ళు చేస్తారు, సౌండే ఉండదు. ఎందుకు మీరెందుకు ఇట్లా అరుస్తారు, కేకలేస్తారు, పెద్ద పెద్దగా అరుస్తారు? చాలా మంది మనల్ని ప్రశ్నించినటువంటి విషయాలు. ఒకరోజైతే ఒక ఆమె ఏకంగా ఆమె నన్ను పిలిచేమన్నదంటే, మీ మీద కేసు పెట్టేస్తానన్నా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. అవునా? ఎందుకంటే మీరు పెద్ద పెద్దగా అరుస్తున్నారు, మీ వల్ల మా ఊర్లో మనుషులు చచ్చిపోతున్నారన్న. దేవునికి మహిమ కలుగునుగా. చెప్తున్నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎందుకు చెప్తున్నట్టు అర్థం కాదు. భయంకరంగా ఒక నెలలో ఖచ్చితంగా ఒక యవనస్తుడు చచ్చిపోతున్నాడు ఆ ఊర్లో. ఒక నెలకి ఒక యవనస్తుడు చచ్చిపోతా ఉన్నాడు. చాలా దారుణమైన పరిస్థితి. మరొక యవనస్తుడు రెడీ అయిపోయాడు, ఇక చనిపోవడానికి సిద్ధమైపోయాడు జాగ్రత్తగా. అయితే అందరూ అనుకుంటా ఉన్నారు నెక్స్ట్ చనిపోయేది ఇతడే అనుకుంటున్నటువంటి ఆ సమయంలో వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించారో ఆ రాత్రి, అది బుధవారం రాత్రి అనుకుంటారు, అక్కడికి వెళ్ళాం, ప్రార్థన పెట్టి ఆ ఇంట్లో ప్రార్థన జరిగింది. అద్భుతమైనటువంటి ఆరాధన, పెద్దగా అరిచి కేకలు వేసి ఆరాధన చేస్తా ఉన్నాం. బయట మాట్లాడుకుంటున్న మాట్లాడాలంటే నెక్స్ట్ చనిపోయేది ఆ వ్యక్తి అని. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా అద్భుతమైన విషయం ఏంటంటే ఆ రాత్రి ఆడ ప్రార్థన జరిగింది. అతను లేచేసాడు. అతడు ఎవరో కాదు, మీ అందరికి చెప్తున్నా, ఇప్పుడు ప్రజెంట్ ఇది జరిగింది కూడా దాదాపు 17 సంవత్సరాల క్రితం సంగతి. ఇది ఎప్పుడు 17 సంవత్సరాల క్రితం మాట. ఇప్పుడు సజీవంగా 2 బిడ్డలకి తండ్రి, వెంకటరెడ్డిపాలెం జాన్సన్, మీకు తెలుసు, మన మందిరానికి వస్తాడు కదా బాలరెడ్డిపాలెం అబ్బాయి, మామూలుగా పోలియో కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటాడు. ఎప్పుడో 17 సంవత్సరాల క్రితం చనిపోవలసినటువంటి వ్యక్తి. దేవునికి మహిమ కలుగునగా. అద్భుతంగా వాడితో అక్కడ మరణాలు ఆగిపోయాయి. అంతే. దేవునికి మహిమ కలుగునగా, దేవునికి ఘనత కలుగునగా. ఆగిపోయాయి అంతే. ఆయన చెప్తుంది, మీ వల్ల మా ఊర్లో పనులు చచ్చిపోతున్నారు, మా వల్ల బతకతారని చెప్పా. దేవునికి మహిమ కలుగునగా. మా వల్ల చచ్చిపోయే వాళ్ళు కూడా బతకతారని చెప్పా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే ప్రభు అంటాడు, వారు ఊరకుండి ఎడల ఈ రాళ్ళు కేకలు వేస్తాయా. వాళ్ళకి ఏం మాట్లాడదు. ఎందుకంటే నాయన ఈ మనుషులు వచ్చినా కాసేపు అరుస్తారేమో, తర్వాత గమ్మగైపోతారు. కానీ రాళ్ళు కేకలేయటం మొదలు పెట్టాయంటే వాటిని ఆపడం ఎవరి తరం కాదు నాయన, అరుచుకొని అని చెప్పేసి కాముగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. రాళ్ళు కేకలేస్తాయి. అప్పుడప్పుడు భయంకరమైనటువంటి సౌండ్ వినపడుతుంది మనకి. ఎక్కడి నుంచి? ఆకాశంలో నుంచి. ఆ సౌండ్ తట్టుకోలేము. ఉరుములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాళ్ళు కేకలేయటం మొదలు పెడితే మామూలుగా ఉండవు. రాళ్ళు కేకలేయకూడదు అంటే మనం కేకలేయాల. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగా. ఈ సంగతి మనం గుర్తించుకోవాలి. కాబట్టి కేకలు వేసినప్పుడు దేవుడు విజయాలు ఇచ్చాడు. హల్లెలూయా. కేకలతో ఎరుకో కోట కూడా ఏం చేశాడు? కూల్చేశాడు. కేకలతో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినటువంటి మిద్యానీయులు, అమాలేకీయులు భయంతో పారిపోయారు. అయితే మనము కేకలు వేయకపోతే రాళ్ళు కేకలు వేసే విధంగా దేవుడు చేసుకుంటాడు. ఆయన పొంది చేయగలడు. కానీ దేవునికి ఇష్టమైన కేకలు మనము అరిసి ఆయన ఆరాధన చేస్తే, ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఇష్టపడతాడు. హల్లెలూయా. అందుకే దేవుడు నిజంగా అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం అది. వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, బోధకుడా వాళ్ళని ఊరకుండమని చెప్పి గర్తించి వాళ్ళు ఊరకుంటాం కాదు. వాళ్ళు కానీ ఊరకుంటే ఈ రాళ్ళు కేకలేస్తాయి, మీకు ఇష్టమేనా అన్నట్టుగా. నాయన మాకు అవసరమే లేదు, ఎట్టయి నలుచుకుని నిలిపారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి కేకలు వేసి మనం దేవుడిని స్తుతిస్తే, దేవుడిని గణపరిస్తే, దేవుడిని ఆరాధన చేస్తే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, జరగవలసిన కార్యాలన్నీ జరుగుతాయి. అంటే అందులో తిరిగే లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఎందుకంటే జరిగించే దేవుడు కాబట్టి.
హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎక్కడ కేకలేయాలా, ఎప్పుడు కేకలేయాలా, ఏ సందర్భంలో కేకలేయాలా అన్నదాన్ని కూడా మనం జ్ఞాపకము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా. సందర్భాన్ని బట్టి కేకలేసి దేవుడిని స్తుతించే సందర్భం ఎప్పుడు? నెమ్మదిగా ఎప్పుడైనా ఆయన హృదయము, ఆయన శరీరము ఆనందముగా కేకలేస్తున్నాడు. అక్కడ సౌండ్ లేదు, కానీ కేకలు, ఆనందముగా కేకలు. ప్రియమైన దేవుని బిడ్డారా, సో మన మనస్సులో, మన హృదయంలో కేకలు వేసినా అవి దేవునికి వినపడతాయి. బిగ్గరగా మన నోటితో కేకలు వేసినా అవి దేవునికి వినపడతాయి. ఎప్పుడు ఎక్కడ కేకలు వేయాలో, ఎప్పుడు మౌనంగా ప్రార్థన చేయాలో అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలా. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నిజంగా కేకలు వేయుట ద్వారా దేవుడిచ్చే విజయాలు అన్నటువంటి వాక్యం అంటారు. దేవుడి కొద్ది మాటలు మన విడుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.